బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ శ్రీకృష్ణ అధ్యక్షతన శివానగర్లో జరిగిన కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం శాసనసభ్యురాలు డాక్టర్ దాసరి సుధా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షన్ ఇచ్చామని చెప్తున్న ప్రభుత్వం ఒక పక్క 5 లక్షల మంది లబ్ధిదారులను తగ్గించడం జరిగింది అని తెలిపారు. ఇదే విధంగా 50 సంవత్సరాలు పైబడిన బడుగు బలహీన వర్గాలకు ఇస్తా అన్న పెన్షన్ ఏమైందన్నారు. కరెంట్ ఛార్జ్ విషయంలో ఏ విధంగా పచ్చి అబద్ధం చెప్పారు. నేను అధికారంలోకి వచ్చినాక తగ్గిస్తానని చెప్పినాడు. మీకు చూడండి ఆ పాత వీడియోలన్నీ ఎలక్షన్ టైంలో వాళ్ళు మాట్లాడారు. ఈరోజు ఎంత పెరిగినాయి కరెంట్ ఛార్జీలు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విధంగా మనం మోసగింపబడుతున్నాం అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మన ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు చాలా నిలదీయాలా. మీరందరూ కూడా చైతన్యవంతులుగా ఉండి మళ్ళీ జగనన్నని గెలిపించుకునేదానికి మనం అంతా పనిచేయాలని విడిపడుతున్నాం. అదేవిధంగా మన మున్సిపాలిటీలో కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మేమందరం అందుబాటులో ఉంటాం. ఇప్పుడు చాలాసార్లు నేను గమనించేది ఏంటంటే ఇంతకుముందు వాటర్ ప్రాబ్లం ఉందండి 19 మీద. ఈ రోజు జగనన్న అధికారంలోకి వచ్చినాక మనందరికీ చాలా వరకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మన మున్సిపాలిటీలో మనం చేస్తున్నాం. ఇంకా కూడా ఎప్పుడైనా ఏదైనా సమస్యలు ఉంటే మేమంతా అందుబాటులో ఉంటాం.